హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ఎటువంటి ఏదైనా అడ్మిట్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా వస్తుందా లేదా, మరి ఏం జరుగుతుంది, మరి అలాగే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే మనకి సుప్రీంకోర్టులో టెట్కి కావాలని కొంతమంది అయితే అభ్యర్థులు అయితే వెళ్ళడం జరిగింది. మరి ఆ మ్యాటర్ ఏంటి, ఆ సమాచారం ఏంటి అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం. మరి ముందుగా అయితే కానిస్టేబుల్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో మరి మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి మరి ఎగ్జామ్ అయితే డేటు జూన్ 1వ తారీఖు అనేది అయితే మనకు అందరికీ తెలిసిందే. మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే ఈరోజు అయితే మాకు తెలిసినటువంటి సమాచారం, ఏదైతే కేసులు ఉన్నాయో మరి హోంగార్డ్స్కి కానీ మరి ఏదైతే ఏజ్ లేని వాళ్ళకి కానీ హైట్ ఇష్యూస్ వాళ్ళకి కానీ ఆల్రెడీ వాళ్ళకైతే కొంచెం ఫేవర్గా వచ్చింది. వాళ్ళకు ఏదైతే ఎగ్జామ్ పెట్టండి అని మరి చెప్పడం జరిగిందో మరి దానికి అనుగుణంగా మరి వెళ్తారా లేదనేది అయితే మరి చైర్మన్ గారు మరి లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మరి దాని తర్వాత ఈరోజు అయితే కొంచెం మీటింగ్ అయితే జరుగుతుందని అయితే విషయం నాకు తెలుస్తుంది. మరి అలాగే మరి ఈరోజు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు ఉన్నాయో ఇంతకుముందు కూడా చాలా నోటిఫికేషన్లు కానీ మిగతా ఎగ్జామ్లో మనం పరిగణలోకి తీసుకుంటే మినిమం 2 వీక్స్ ముందరైతే ఖచ్చితంగా రావాలి. మరి దాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈరోజు ఇప్పటికే మనకు 10 రోజులు ఉంది మహా అంటే టైం. ఈరోజు లేదా రేపు ఈ అడ్మిట్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది అనే విషయం అయితే మనకు తెలిసింది. మరి ఆ విధంగా చైర్మన్ గారు డెసిజన్ తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేయాలి. దానికి కారణం ఏంటంటే మరి అలాగే 22 తారీఖు ఏదైతే ఉందో మరి మార్క్స్ సైడింగ్ కేసు కూడా అది కొంచెం వాళ్ళు అర్జెన్సీ పిటిషన్ కింద అయితే వాళ్ళు వేయడం జరిగిందనే విషయం మనకు తెలిసింది. మరి అది ఒకవేళ దానికోసం చైర్మన్ గారు ఏదైనా ఆలోచిస్తే మాత్రం మరి అంతవరకు అయితే దీన్ని ఆపొచ్చు. లేదు దాంతో దీనికి వాళ్ళు దీన్ని కంపేర్ చేసుకోకుండా వెళ్తే మాత్రం ఈరోజు లేదా రేపు ఏదో ఒకటి అయితే అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే వెబ్ నోట్ రూపంలో మనకైతే రావడానికి అవకాశం ఉందనే విషయం అయితే మనకు తెలిసింది. మరి చూద్దాం ఏ విధంగా తీసుకుంటారు అనేది. కోర్టులో ఒక్కొక్క జడ్జిమెంట్ ఒక్కొక్క విధంగా వస్తూ ఉంది ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరి ఏం జరగడానికైనా పాసిబిలిటీ అవ్వచ్చు. మరి ఇన్ కేస్ వాళ్ళకైనా ఫేవర్ వస్తే మాత్రం అంతిమంగా ఏం డిసైడ్ చేస్తారు చైర్మన్ గారు అయితే మరి వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికైతే మరి అడ్మిట్ కార్డుల విషయంలో అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు. ఒకవేళ వాళ్ళు కానీ ఏదో ఒక మీటింగ్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి దీనిపైన ముందుకు వెళ్దామంటే డెఫినెట్గా అడ్మిట్ కార్డుల మీద ఏదో ఒక డిసిజన్ తీసుకొని అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 వీక్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి. మరి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం అయితే బోర్డులో అయితే అది ఎగ్జామ్ జరపడానికి మొగ్గు చూపుతున్నారనే విషయం అయితే మనకు తెలుస్తోంది. కానీ మరి ఈ ఫైనల్ అంతిమం ఏదైతే ఉందో ఆ అంతిమ డిసిజన్ చైర్మన్ గారు లీగల్ అడ్వైజర్స్ ఏజీ గారితో కావచ్చు వేరేది కావచ్చు ఏదైనా సరే అలాగే గవర్నమెంట్ కూడా ఈ విధంగా వస్తున్నాయని చెప్పిన తర్వాతనే దీనిపైన అయితే ఒక ముద్దడిగా అయితే వేయబోతున్నారు అనే విషయం అయితే మనకి క్లియర్ కట్గా మనకు తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్. మరి అలాగే మరి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో ఆ డిఎస్సి నోటిఫికేషన్ మీద టెట్ కావాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అయితే కేసు అయితే వేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో మొన్న 15వ తారీఖు అయితే మరి ఆ కేసు అనేది అయితే వాళ్ళకి హియరింగ్ అయితే రావడం జరిగింది. మరి ఆ మ్యాటర్ ఏంటనైతే నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు రాబోతుంది, ఏం జరగబోతుంది అయితే కొంచెం అనలైజ్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఆ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం మేము కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెషర్స్ వాళ్ళు నష్టపోతున్నారో మాకు డిఎస్సి అవకాశం రావట్లేదు అని ఆర్టికల్ 16 అండ్ ఆర్టికల్ 14 కింద వాళ్ళైతే ఒక రిట్ పిటిషన్ అనేది అయితే వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ అయితే 15వ తారీఖు వాళ్ళకు బెంచ్ మీదకి వచ్చింది. కానీ వాళ్ళకైతే ఎటువంటి వాదనలు అయితే జరగలేదు. జస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నోటీస్ అనేది అయితే జారీ చేయడం జరిగింది అంతే. స్క్రీన్ మీద కూడా చూడొచ్చు నేను ఆ రోజు ఏం జరిగింది అనేది. ఫర్దర్గా వచ్చేసి
ఏదైతే కేసు ఉందో డిఎస్సి అదే టెట్కి సంబంధించినటువంటి కేసు ఉందో ఆ కేసు నెక్స్ట్ వీక్ అంటే 15వ తారీఖు నుంచి ఒక వీక్ అయితే వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ ఒక వీక్ అంటే నెక్స్ట్ మంత్ 22 తారీఖు అవుతుంది. ఆ 22 తారీఖు మాత్రం ఏదైతే టెట్ కావాలని వాళ్ళు నియమ నిబంధనలు కరెక్ట్గా ఉన్నాయా, మరి ఆ విధంగా పాటించారా లేదా అనేది అయితే ఖచ్చితంగా అయితే జడ్జి గారు చూస్తారు. ఆర్టికల్ 16 ప్రకారం నిజంగా దాంట్లో వాల్యుయేషన్ ఉందంటే అంటే ఎలివేషన్ ఉందంటే మాత్రం డెఫినెట్గా అయితే వీళ్ళకి టెట్ పెట్టండి అని అయితే ఒక జడ్జిమెంట్ కూడా రావడానికి అవకాశానికి కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆ రోజు కానీ ఇన్ కేస్ ఏదైతే 22వ తారీఖు ఉందో ఆ రోజు కానీ ఈ కేసు మాత్రం బెంచ్ పైకి వచ్చి వాదనలు జరిగిన తర్వాత ఏదేని ఒక డిసిజన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అర్జెంట్ పిటిషన్ కింద అయితేనే ఈ యొక్క కేసును అయితే వేయడం జరిగిందనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ కాపీలో కూడా క్లియర్గా ఇచ్చేశారు. ఎనీ ఆర్డర్స్ పాస్డ్ ఫర్దర్ ఇయర్ అని ఏదో ఒకటి ఉంది. ఆ విధంగా మాత్రం అంటే ఖచ్చితంగా ఏదో ఒక డిసిజన్ అయితే మేమైతే తీసుకుంటాం. ఈ విషయంలో తీసుకున్న తర్వాత ఫర్దర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ కానీ మళ్ళీ తర్వాత ఏదైతే వాయిదా ఉందో ఆ వాయిదాలో మేమైతే వినడానికి అయితే మేము ప్రయత్నిస్తాం అనేది అయితే క్లియర్ కట్గా ఆర్డర్లో ఉంది. మరి సో ఇది ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఆ కేసు కానీ బెంచ్ పైకి మాత్రం వస్తే మాత్రం డెఫినెట్గా ఏదైతే టెట్ ఉందా లేదా, మరి ఎన్సీఆర్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా, మరి ఆ విధంగా గవర్నమెంట్ వెళ్తుందా లేదా, మరి వాళ్ళు నష్టపోతున్నారని తెలిస్తే మాత్రం దీనిపైన ఏదో ఒకటి అయితే డిసిజన్ తీసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. మరి సో ఇది ఫ్రెండ్స్, మరి ఏదనేది 22 తారీఖు అయితే మనం అదైతే తెలియడానికి పాసిబిలిటీ ఉంది. ఎనీ అప్డేట్ కానిస్టేబుల్ కానీ మరి డిఎస్సి కానీ వచ్చినా మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా మేము ముందైతే ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నాగార్జున. జై హింద్.